హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారా? అదే అండి, తెలంగాణ స్పెషల్ బగారా రైస్. తెలంగాణ పెళ్ళిళ్ళకి పోవాలా, బగారా అన్నం తినాలా, ఇలాంటి సామెత ఎవరు కనిపెట్టారో కానీ అది నిజంగా సూపర్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ బగారా అన్నంతో చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీతో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి రెసిపీ ఈరోజు మన ఛానల్లో మీకోసం చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 to 1.5 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రైస్ వచ్చేసి సోనా మసూరి రైస్ యూజ్ చేశాను. మీకు కావాలంటే బిర్యానీ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 times వాష్ చేసి వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో 2 spoons వరకు గీ యాడ్ చేసుకోండి. మీకు గీ ఇష్టం లేకపోతే 1 spoon గీ 1 spoon ఆయిల్ వేసుకోండి. లేదు అంటే కంప్లీట్గా ఆయిల్ వేసేసుకున్నా పర్వాలేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో గీ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి స్పైసెస్: దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగం, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బగారా రైస్కి అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే మసాలా అనేది మీరు వేసుకునేవి చాలా మంచిగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత సాజీరా, బగారా రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. అస్సలు స్కిప్ చేయొద్దు. షాజీరా అనేది ఒకసారి వేసిన తర్వాత ఇలా చిట్పటలాడాలి. వెంటనే మనం కాజు ఉంటే మీ దగ్గర కుదిరితే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఎలా అంటే కాజు బాగా ఫ్రై అయ్యి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అనే టైంకి మన ఆనియన్స్ వేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి చాప్గా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి. నెక్స్ట్ ఒక 4 to 5 చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. ఈ బగారా రైస్లో నేను ఎటువంటి కారం అనేది వేయడం లేదు. సో మీకు కారం అనేది ఈ చిల్లీతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీకు ఎక్కువ స్పైస్ కావాలి అంటే ఎక్కువ చిల్లీ యాడ్ చేసుకోండి. మీడియం కావాలంటే మీడియంలోనే చిల్లీ అనేది యాడ్ చేసుకోండి. వన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చూడండి, చూపిస్తున్నాను, మెత్తగా అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వస్తేనే మీకు బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1 to 1.5 spoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మసాలా మొత్తం ఈ రైస్లో పట్టాలి అండి. సో చూసారా, అలా అయిన తర్వాత ఇక్కడ 1.5 spoon వరకు మీరు మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇందులో ఎటువంటి ఎక్సెస్ ఏమీ యాడ్ చేయం మనం. అంటే పసుపు కానీ కారం కానీ మిరియాల పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయమండి. అంతే, బగారా రైస్ అంటే అంతే, ఇంకెక్కువ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ 1 spoon వరకు ఉప్పు వేసుకున్నాను. మీరు కుదిరితే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఖచ్చితంగా టేస్ట్ అనేది చూడాలి. సాల్టీగా ఉన్న తర్వాత కుక్కర్ పెట్టి, బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్, ఈ రైస్ అయితే 3 విజిల్స్ వరకు రానియండి. వన్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 15 minutes ఆగి తీస్తే చూడండి ఎంత టెంప్టీగా ఉందో బగారా రైస్. దీంతో మీరు ఏ కర్రీతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, కామెంట్ చేయండి.